Hi, I am Krishna Prasad. So, exercise 4.7th question. Two angles are complementary. The larger angle is 3 less than twice the measure of the smaller angle. Find the measure of each angle. So, we have to find the measure of each angle. So, what is given data? Two angles are complementary. Two angles are complementary. What is the meaning of complementary? ఆ రెండు యాంగిల్స్ యాడ్ చేస్తే 90 degrees రావాలి. కాంప్లిమెంటరీ అంటే 90 అని అర్థం. ఒక యాంగిల్ 60 అనుకోండి, సెకండ్ యాంగిల్ ఎంత అవుతుంది అంటే కాంప్లిమెంటరీ యాంగిల్ ఎంత అంటే 30. ఒక యాంగిల్ 40 అయితే సెకండ్ యాంగిల్ కాంప్లిమెంటరీ యాంగిల్ 50 అవుతుంది. సో కాంప్లిమెంటరీ అంటే 90 degrees, ఆ టూ యాంగిల్స్ని యాడ్ చేస్తే 90 రావాలి అనేది రూల్ అన్నమాట. సో అది ఒక కండిషన్ ఇచ్చారు, ఒక క్లూ ఇచ్చారు. లార్జర్ యాంగిల్ ఈజ్ 3 less than ట్వైస్ ది స్మాలర్ యాంగిల్. ఆ బిగ్ యాంగిల్ లార్జర్ యాంగిల్ ఉందిట, ఎట్లా ఉందిట? 3 less than, 3 తక్కువ ఉందిట. దేని మీద? ట్వైస్ ది స్మాలర్ యాంగిల్. అంటే స్మాలర్ యాంగిల్ ఉంది, దాన్ని ట్వైస్ చేయాలి, అందులోంచి 3 less చేయాలి. అలా చేస్తే వచ్చే ఆన్సర్ లార్జర్ యాంగిల్ అవుతుంది. సో ఇది జాగ్రత్తగా స్టడీ చేస్తే మనకి ఈజీగా అర్థమైపోతుంది. చాలా ఈజీ. ఈ 2 marksలో వచ్చే క్వశ్చన్, వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్. So, two angles are complementary. Let the first angle, first means smaller angle, smaller, స్మాలర్ యాంగిల్ ఈజ్ ఈక్వల్ టు x degrees. ఈ ఫస్ట్ అన్నమాట కరెక్ట్ కాదు, స్మాలర్ యాంగిలే కరెక్ట్. లెట్ ది స్మాలర్ యాంగిల్ ఈజ్ ఈక్వల్ టు x degrees. లెట్ ది లార్జర్ యాంగిల్ ఈజ్ ఈక్వల్ టు y degrees. స్మాలర్ యాంగిల్ ఏమో x degrees అనుకున్నాం, లార్జర్ యాంగిల్ y degrees అనుకుంటున్నాం. గివెన్ దీస్ టూ యాంగిల్స్ ఆర్ కాంప్లిమెంటరీ యాంగిల్స్. ఈ టూ యాంగిల్స్ కాంప్లిమెంటరీ యాంగిల్స్. దట్ ఈజ్ x plus y is equal to 90 degrees. Keep it 1. And also given larger angle ఏ విధంగా ఉంది? లార్జర్ యాంగిల్ ఈజ్ 3 less than twice the smaller angle. స్మాలర్ యాంగిల్ కంటే 3 తక్కువ ఉంది. స్మాలర్ యాంగిల్ కంటే కాదు, స్మాలర్ యాంగిల్ ట్వైస్ చేయాలి, అందులోంచి 3 లెస్ చేస్తే వచ్చేది లార్జర్ యాంగిల్. దట్ ఈజ్ లార్జర్ యాంగిల్ మనం y అనుకున్నాం. y ఈజ్ ఈక్వల్ టు 3 లెస్ చేయాలట, అంటే -3. ఇందులోంచి ట్వైస్ ది స్మాలర్ యాంగిల్. స్మాలర్ యాంగిల్ x, దాని ట్వైస్ అంటే 2. ట్వైస్ అంటే 2 times అని అర్థం, థ్రైస్ అంటే 3 times అని అర్థం. ఒక్కోసారి 4 times 5 times అంటారు, అంటే 4తో మల్టిప్లై చేయాలి, 5తో మల్టిప్లై చేయాలి. ఒకవేళ అటువంటి క్వశ్చన్స్ ఇస్తే మోడల్ కాన్సెప్ట్ చూసుకోండి. అది ట్వైసా, థ్రైసా, 4 times 5 times అనేది డిపెండ్ అపాన్ ది సమ్. అక్కడ వాళ్ళు ఏమైతే ఇస్తారో దానికి రిలేటెడ్గా రాస్తాం. ఇక్కడ ట్వైస్ అన్నారు కాబట్టి 2తో మల్టిప్లై చేశాను. అదే 4 times అన్నారు అనుకోండి, 4 into x అని రాసేవాడిని. లెస్ దాన్ 3 అన్నారు కాబట్టి -3 రాశాను. మోర్ దాన్ 3 అంటే +3 రాసేవాడిని. సో ఇది ఈక్వేషన్ ఫ్రేమింగ్ జాగ్రత్తగా ఆలోచించుకోండి, అప్పుడు ఆన్సర్ ఈజీగా వస్తుంది. సో ఇక్కడ +2x ఉంది కదా, ఇది లెఫ్ట్ సైడ్ తీసుకొద్దాం. -2x + y = -3. ఓకేనా? దీని ఎదురుగుండా 2.
ఫస్ట్ ఈక్వేషన్ సెకండ్ ఈక్వేషన్. ఇక్కడ గమనించండి, వైకి ముందు ప్లస్ ఉంది, ఇక్కడ వైకి ముందు ప్లస్ ఉంది, వైకి ముందు కోషెంట్ 1, ఇక్కడ 1. సో కోషెంట్స్ ఈక్వల్గా ఉన్నాయి. సైన్ చేంజ్ చేస్తారు, క్యాన్సిల్ అయిపోతుంది. కాబట్టి సబ్ట్రాక్ట్ అని మాట వాడదాం. ఇందులో బిగ్ నెంబర్ ఇదిలాగా అనిపిస్తుంది, 90 ఉంది కాబట్టి ఏది ఎట్లా చేసినా ఆన్సర్ అయితే వచ్చేది, గ్యారెంటీగా ఆన్సర్ వస్తుంది. కాకపోతే ఇది పెద్ద నెంబర్ కాబట్టి ఇది టాప్లో రాసుకుందాం, ఇది డౌన్లో రాద్దాం. కాబట్టి సబ్ట్రాక్ట్ ఈక్వేషన్ 2 ఫ్రమ్ 1. సబ్ట్రాక్షన్ అన్నమాట ఎందుకు వాడుతున్నాం, మన సైన్ చేంజ్ కావాలి కాబట్టి సబ్ట్రాక్షన్ అనే పేరు ఇచ్చేస్తున్నాం. ఓకేనా. సో సబ్ట్రాక్ట్ ఈక్వేషన్ 2 ఫ్రమ్ 1. ఈక్వేషన్ 2 1 నుంచి సబ్ట్రాక్షన్ చేద్దాం. అప్పుడు ఏమొస్తుంది, ఫ్రమ్ 1 అన్నాం కాబట్టి 1 టాప్లో రాసుకోవాలి. ఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు 90 degrees. ఇది -2x ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు -3. ఏం చేయబోతున్నాం, సబ్ట్రాక్షన్ చేయబోతున్నాం. సబ్ట్రాక్షన్ అంటే అర్థం మైనస్ సింబల్. ఇక్కడ ఆల్రెడీ మైనస్ ఉంది, ఇది ప్లస్ అవుతుంది. మైనస్ ఇంటూ ప్లస్ మైనస్, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అనమాట. మైనస్ ఇంటూ ప్లస్ మైనస్, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్. సో ఈ ఈక్వేషన్ యొక్క సైన్స్ మన కింద రాసినవే, బిలో ఏమైతే రాసో ఇవే వీటి యొక్క సైన్స్. సో ఎక్స్కి ప్లస్ ఉంది, 2x కూడా ప్లస్సే ఉంది, సేమ్ సైన్స్, వీ హ్యావ్ టు యాడ్ దెమ్. 3x, ఈ ప్లస్ వై మైనస్ వై క్యాన్సిల్, దట్ ఈజ్ ఈక్వల్ టు 93 degrees. 90 + 3, ఇక్కడ ప్లస్ సింబల్. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 93 degrees బై 3. x ఈజ్ ఈక్వల్ టు 3 3s 31. సో స్మాలర్ యాంగిల్ 31 degrees. సబ్స్టిట్యూట్ x ఈజ్ ఈక్వల్ టు 31 degrees in 1. x plus y is equal to 90 degrees. X value 31 degrees plus y is equal to 90 degrees. Y is equal to 90 degrees plus 31 means minus 31 degrees. So subtraction చేస్తే 0లో 1 పోతే 9, 8లో 3 పోతే 5, 59 degrees. So this is a larger angle. Therefore ఏం అడిగారు, ఫైండ్ ది మెజర్ ఆఫ్ ఈచ్ యాంగిల్. ది స్మాలర్ యాంగిల్ ఈజ్ ఈక్వల్ టు 31 degrees, లార్జర్ యాంగిల్ ఈజ్ ఈక్వల్ టు 59 degrees. సో దిస్ ఈజ్ ది 7th question. ఓకే. So 8th question. A dictionary has a total pages of 1382. ఒక డిక్షనరీ ఉందిట, అందులో టోటల్ పేజెస్ 1382 ఉన్నాయట. ఇట్ ఈజ్ బ్రోకెన్ అప్ ఇంటూ 2 parts. అది 2 parts కింద బ్రోకెన్ విరిగిపోయిందిట, స్ప్లిట్ అయిపోయిందిట. ది సెకండ్ పార్ట్ ఆఫ్ ది బుక్ హ్యాస్ 64 pages మోర్ దాన్ ది ఫస్ట్ పార్ట్. సెకండ్ పార్ట్లోని పేజెస్ ఫస్ట్ పార్ట్లోని పేజెస్ కంటే 64 pages మోర్ ఎక్కువ ఉన్నాయట. అయితే నెంబర్ ఆఫ్ పేజెస్ ఇన్ ఈచ్ పార్ట్, ప్రతి పార్ట్లోనే ఎన్ని పేజీలు ఉన్నాయి, ఇది క్వశ్చన్. చాలా ఈజీ. ఒక బుక్ ఉంది, మీరు ప్రాక్టికల్గా మీరు కనుక ఊహించుకుంటే, అజ్యూమ్ చేసుకుంటే ఆన్సర్ చాలా ఈజీగా వస్తుంది. బుక్ ఉన్నట్టు ఊహించుకోండి, చింపొద్దు బుక్ని. చెప్పాను కదా అని ప్రాక్టికల్ అన్నారు కదా సార్, బుక్ తీసుకొని 2గా చీల్చొద్దు. ఒక బుక్ ఉంది, దాన్ని 2గా స్ప్లిట్ అయిపోయింది, బ్రోకెన్ అయిపోయింది, విరిగిపోయింది. విరిగిపోవటం అంటే ఇక్కడ బుక్ విరిగిపోవటం ఉండదు, ఇది అయిపోయింది, కట్ అయిపోయింది, 2గా కట్ అయిపోయింది. కట్ అయిపోయిన తర్వాత సెకండ్ పార్ట్లోని పేజెస్ ఫస్ట్ పార్ట్లోని పేజెస్ కంటే 64 ఎక్కువ ఉన్నాయట. దెన్ ఫైండ్ ది నెంబర్ ఆఫ్ పేజెస్ ఇన్ ఈచ్ పార్ట్. చాలా ఈజీ. 2 పార్ట్లు, ఒకదానికి ఎక్స్ అనుకుంటాం, ఒకదానికి వై అనుకుంటాం. దేనికి ఎక్స్ అనుకుంటాం అంటే చిన్న క్లూ చెప్పున్నాం మీకు. ఏంటి,
ఏదైతే ఇండివిజువల్గా ఉందో దాన్ని ఎక్స్ అనుకోవాలి. ఇండివిజువల్ అంటే అర్థం ఏంటి? డిపెండెంట్ కాంది. ఇండిపెండెంట్గా ఉంది ఇండివిజువల్ అంటాం. ఇండిపెండెంట్గా ఉన్నదాన్ని ఎక్స్ అనుకుంటాం జనరల్గా. డిపెండ్ అయిన దాన్ని వై అనుకుంటాం. ఓకేనా? ఇక్కడ సెకండ్ పార్ట్ ఫస్ట్ పార్ట్ మీద డిపెండ్ అయింది. సెకండ్ పార్ట్ ఫస్ట్ పార్ట్ మీద డిపెండ్ అయింది. కాబట్టి ఫస్ట్ పార్ట్ అనేది ఇండివిజువల్ ఉంది, సెకండ్ పార్ట్ దీని మీద డిపెండ్ అయింది కదా. కాబట్టి ఫస్ట్ పార్ట్ని మనం ఎక్స్ అనుకుందాం, సెకండ్ పార్ట్ని వై అనుకుందాం. నెంబర్ ఆఫ్ పేజెస్ ఇన్ డిక్షనరీ TIONARY, total number of pages. Total number of pages in dictionary is equal to 1382. Let ఏ పార్ట్ అనుకోవాలనుకున్నాం? సెకండ్ పార్ట్ ఫస్ట్ పార్ట్ మీద డిపెండ్ అయింది కాబట్టి ఫస్ట్ పార్ట్ నెక్స్ట్ అనుకుందాం. లెట్ గివెన్ బుక్ ఈజ్ డిక్షనరీ ఈజ్ divided into two parts. Let number of pages in first part is equal to x, number of pages in second part is equal to y. So and also given second part లోని పేజెస్ ఫస్ట్ పార్ట్లోని పేజెస్ కంటే 64 ఎక్కువ. అండ్ ఆల్సో గివెన్ number of pages in second part is 64 pages more than first part. దట్ ఈజ్ సెకండ్ పార్ట్ అంటే వై, ఫస్ట్ పార్ట్ అంటే ఎక్స్, దానికంటే 64 పేజెస్ ఎక్కువ. సో ప్లస్ ఎక్స్ని లెఫ్ట్ సైడ్ తీసుకొస్తున్నాను, మైనస్ ఎక్స్ అయింది, ప్లస్ వై ఇక్కడే ఉంది, రైట్ సైడ్ 64 ఉంది, దీని ఎదురుగుండా 1 అని రాసుకుందాం. అండ్ ఆల్సో టోటల్ నెంబర్ ఆఫ్ పేజెస్ అన్ని 1382. టోటల్ నెంబర్ ఆఫ్ pages is equal to 1382. That is x plus y is equal to 1382. This is equation 2. ఇక్కడ x ముందు మైనస్ ఉంది, ఇక్కడ x ముందు ప్లస్ ఉంది, ఇక్కడ 1 ఇక్కడ 1, x ఈజీగా డైరెక్ట్లీ క్యాన్సిల్ అయిపోతుంది. సో సింప్లీ యాడింగ్ 1 and 2, 1 and 2ని యాడ్ చేస్తే మైనస్ ఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు 64, ఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు 1382. ఇక్కడ యూనిట్స్ ప్లస్ యూనిట్స్ టెన్స్ అట్లా మీరు జాగ్రత్త రాసుకోవాలి. సో ఎడిషన్ చేస్తున్నాం, ప్లస్ సింబల్, దీస్ 2 విల్ గెట్ క్యాన్సిల్. 2y ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ కూడా ఎడిషన్, 6 8 6 4 4 1. So y is equal to 1446/2. Cancellation goes there. 2 7s, 2 2s, 2 3s, 723. So y is equal to 723. Substitute y is equal to 723 in second.
రెండో ఈక్వేషన్ సబ్స్టిట్యూషన్ చేద్దాం. సెకండ్ ఈక్వేషన్ ఏంటి? ఎక్స్ ప్లస్ వై ఈక్వల్ టు 1382, ఎక్స్ ప్లస్ 723 ఈక్వల్ టు 1382, x is equal to 1382 minus 723. x is equal to 1382 723. 2లో 3 కాదు, కటింగ్ 1 7, 12లో 3 పోతే 9, 7లో 2 పోతే 5, 3లో కుదరదు 6, 13లో 7 పోతే 6. Okay, 659. So x is equal to 659. Therefore, number of pages in first part is equal to 659 number of pages in second part is equal to how much? 723. So this is the 8th question. జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఇవంతా లాజికల్ థింకింగ్. జాగ్రత్తగా మీరు ఆలోచిస్తే ఆన్సర్లు వచ్చేస్తాయి. ఇచ్చిన క్వశ్చన్ బాగా అర్థం చేసుకోండి. దెన్ ఓన్లీ వీ విల్ గెట్ ది ఆన్సర్. ఓకేనా? టీచింగ్ నచ్చితే ఆల్రెడీ చాలాసార్లు చెప్తున్నాను, కామెంట్ రాయటం మర్చిపోవద్దు. కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.